ఆయురారోగ్యాలతో ఉండడమే కాదు, కనీసం 6 సార్లు మోత్పల్లి నరసింహులు గారి లాగా ఈ ఆలేరుకు ఎమ్మెల్యేగా రాష్ట్ర పేదలకు సేవలు అందియాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి అక్క సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలయ్యకు అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలయ్యను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో, వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం. ఇదే కాదు, ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు
గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లా ఇస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి